Hi friends, today I am going to explain regarding the food adulteration. Food adulteration means food adulteration is addition or subtraction of anything from the food which affects its nutritional value from unfair economic gains. ఎందుకు ఫుడ్ అడల్టరేషన్ వాట్ ఈస్ మీన్ బై ఫుడ్ అడల్టరేషన్ ఈజ్ ఫుడ్ అడల్టరేషన్ అంటే ఒరిజినల్ ఐటమ్కి సంథింగ్ క్వాలిటీ లేని ప్రోడక్ట్ అనేది యాడ్ చేయడం ఆర్ ఇట్స్ క్వాలిటీని తగ్గించడానికి ఫుడ్ అడల్టరేషన్ అంటారు. వై ద ఫుడ్ అడల్టరేషన్ ఈజ్ బీయింగ్ డన్ ఈస్ టు గెట్ దేర్ ఎకనామిక్ గెయిన్స్. అంటే మనం క్వాలిటీ ప్రోడక్ట్స్ అమ్మితే వాళ్ళకి క్వాలిటీ పరంగా మనకు లాభం అయితే కానీ వాళ్ళకి తక్కువ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఫుడ్ అడల్టరేషన్ చేయడం వల్ల క్వాంటిటీ అనేది పెరుగుతుంది, క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఫర్ దిస్ ప్రొడక్ట్స్ for this purpose they will the some of the company not companies some of the members will follow this food adulteration. How the food adulteration is being affected is mixing of any substance, that is any edible or any other substance is added, or exchanging the main principal items in the food article. అంటే ఒక ప్రోడక్ట్ని ఉన్న ప్రోడక్ట్ని సంథింగ్ ఎక్స్చేంజింగ్ ఆర్ రిమూవింగ్ సంథింగ్ ఫ్రమ్ ద ఒరిజినల్ ఉన్న క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ నుంచి సపోజ్ papaya seeds. For pepper seeds they will add some of the papaya seeds by drying them, so it will look like pepper seeds. Now misbranding or cheating the similar names. See, nowadays some places we will see the main brands and in changing of some of the logos or some naming. See, some like fair and lovely products like so, like that it may affect food adulteration, not fair and lovely. Misbranding or cheating by frauds and adding rotten things to toxic things like ginger garlic paste. They may add some potato paste in ginger garlic paste, so it may affect the quality of the products. అంటే మనం ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది, ఆ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్లో ఏం చేస్తారు, దే విల్ యాడ్ ఆలుగడ్డ గ్రైండ్ చేసి దాని పేస్ట్ని యాడ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మనం జింజర్ గార్లిక్ పేస్ట్ లాగానే ఈ పొటాటో పేస్ట్ అనేది యాడ్ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది తగ్గుతుంది, బట్ క్వాంటిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ పెరుగుతుంది. దాన్ని ఫుడ్ అడల్టరేషన్ అంటారు. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ what are the products or what are the items where the food adulteration can take place. Some of the examples I will explain. See, cereals అంటే పప్పులు, మనం తినే గ్రెయిన్స్, బియ్యం కానీ పప్పులు కానీ మినపప్పు, కందిపప్పు, ఎనీ మిల్లెట్స్, ఎనీ సీరియల్స్, తృణధాన్యాలు. ధాన్యాలలో ఏం చేస్తారు, కొందరు మనకి వెయిట్ మనం కిలో బియ్యం అడుగుతారు, కిలో బియ్యంలో వెయిట్ కావడానికి వాళ్ళు ఏం చేస్తారు, రాళ్ళు కానీ నూకలు కానీ లేకుంటే కొన్ని సాయిల్డ్ ఐటమ్స్, మట్టి అట్లా యాడ్ చేయడం వల్ల వెయిట్ అనేది పెరుగుతుంది, మనకేమో క్వాంటిటీ అనేది తగ్గుతుంది. వాళ్ళ క్వాంటిటీ అనేది అంతే ఉంటుంది, బట్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ విల్ డిక్రీజ్. అండ్ లైక్ గీ ఏముంది, నెయ్యిలో ఇప్పుడు మనం బయట తీసుకునే నెయ్యి ఏం చేస్తారు, అందులో కొంచెం ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ అనేది యాడ్ చేయడం వల్ల గీ అనేది మనకు ఆయిల్ ఉంటుంది, గ్రీజ్ లాగా ఉంటుంది, కానీ క్వాలిటీ ఆఫ్ ద నెయ్యి అనేది తగ్గిపోతుంది. మళ్ళీ వెజిటబుల్ ఆయిల్ కూడా సమ్ ఏదో పిండిలోకి వెళ్ళి తీసిన నెయ్యి కానీ నూనె కానీ ఆర్ సంథింగ్ దే విల్ యాడ్. మిల్క్ ఇప్పుడు మనం ఇంట్లోనే చూసుకుందాం ఫుడ్ అడల్టరేషన్ మీనింగ్. మన ఇంట్లో ఏం చేస్తారు, బాగా చిక్కటి పాలు వచ్చినప్పుడు పైన మీగడ తీస్తాం, ఎందుకు, నెయ్యి ప్రిపేర్ చేయడం. అప్పుడు ఏమవుతుంది, క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు, క్వాలిటీ దాంట్లో ఉన్న చిక్కదనం అనేది మనం మీగడ తీయడం వల్ల పాలు పల్సర్ అయిపోతాయి. పాలు పల్సర్ అయిపోయినప్పుడు మనకి ఏమవుతుంది, క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ విల్ రెడ్యూస్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, డే టు డే లైఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్. టీ, ఇప్పుడు మనం బయట తాగే ఛాయ్ ఉంటుంది, ఆ టీ చూడడానికి టీ లాగా ఉంటుంది, బట్ అది టేస్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ లైక్ టీ. దే విల్ యాడ్ సమ్ ఆఫ్ ద
యూజ్డ్ టీ లీవ్స్ ఆర్ అదర్ కలర్డ్ లీవ్స్. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. If anyone needs like to explain some any content, please comment. Thank you.